ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి గురించి ఇచ్చిన సంపూర్ణ వివరణ చికిత్సలు సకల చరాచర సృష్టిలో సర్పాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలామందికి తెలియదు. ఇప్పుడు మీకు వాటిలోని రకాల గురించి పూర్తిగా వివరిస్తాను. సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు రకాలుగా ఉన్నాయి. అవి: 1 దివ్యములు, ఇవి దేవతా సర్పములు. 2 భౌమములు, ఇవి భూమి నందు ఉండునవి. దివ్యసర్పములు లలో భూమి యందు తిరిగే సర్పాలు, మండలి సర్పములు, ఉపజాతి సర్పములు కూడా ఉండును. దివ్య సర్పములలో రకాలు: అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖపాలుడు, కులికుడు. దేవతా సర్పములకు ఉండు గుర్తులు: అనంతుడికి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును. కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి 3 నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకునికి పడగ ఎందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్న చిన్న మణుల వంటి చుక్కలు ఉండును. పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును. పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను. దేవసర్పములకు విషము ఎక్కువ ఉండు సమయములు: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో పగలు సమయంలో దేవతా సర్పములకు విషం ఎక్కువ ఉండును. రాత్రి సమయంలో విషప్రభావం చాలా తక్కువ ఉండును. ఒక్క శనివారం రాత్రి సమయంలో మాత్రం విషప్రభావం ఎక్కువ ఉండును. ఈ సమయంలో మాత్రమే అనంతుడు వంటి దేవతా సర్పాలు కరుచును. దేవతా సర్పముల యొక్క మహిమ అనంత, వాసుకి, తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు 8 రకాల సర్పాలకు జరామరణాదులు లేవు. వీటి విషం అత్యంత తీవ్రమైనది. వీటి విషం నుంచి కాపాడే ఔషధం ఏమీ లేదు. భూమి యందు ఉండు సర్పముల భేదములు: ఉపజాతి సర్పములు, దర్వికరములు, మండలి సర్పములు, రాజీమంతములు అను 4 రకముల సర్పములు కలవు. భౌమ సర్పముల యొక్క లక్షణములు: పడగలు గరిట వలె ఉండునవి. దర్వికరములు అనియు శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలెగాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి. మండలి సర్పములు అని శరీరం నందు సన్న చుక్కలు, రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును. ఉపజాతి సర్పలక్షణములను, విషలక్షణములను తరువాత వివరిస్తాను. 3 రకాల సర్పాల విషగుణము: దర్వికముల యొక్క విషము కొంచెం వేడి కలిగి ఉండి కారముగా ఉండును. దర్వికముల యొక్క విషము కొంచెం వేడి కలిగి ఉండి కారముగా ఉండును. మండలి విషము వేడిగా ఉండి పులుపు రుచి కలిగి ఉండును. రాజిమంత విషము చల్లగా ఉండి మధురముగా ఉండును. పైన చెప్పిన రుచులను బట్టి ఆయా సర్పాలు కరిచినప్పుడు వాటి విషం శరీరంలో ప్రవేశించి వాతాదిదోషములను కలుగచేయును. 3 రకాల సర్పములు యొక్క వాతదోషముల వివరములు: దర్వికర జాతి సర్పములు వాతోద్రేకం, మండలి సర్పములు పిత్తోద్రేకం, రాజీమంత సర్పములు శ్లేష్మోద్రేకం కలిగి ఉంటాయి. భూమి యందు ఉండు 3 రకాల సర్పాల సంఖ్య: 1 దర్వికములు అనగా త్రాచుపాములు. వీటిలో మొత్తం 14 రకాలు కలవు. 2 మండలి సర్పములు అనగా పింజరలు. వీటిలో మొత్తం 21 రకాలు కలవు. 3 రాజిమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు. వీటిలో 36 రకాలు కలవు. భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి, ప్రమాదకరమైనవి త్రాచుపాములు. ఇవి మొత్తం 14 రకాలు. అవి: 1 దర్వికములు అనగా త్రాచుపాములు. వీటిలో మొత్తం 14 రకాలు కలవు. 2 మండలి సర్పములు అనగా పింజరలు. వీటిలో మొత్తం 21 రకాలు కలవు. భూమి యందు ఉండు 3 రకాల సర్పాల సంఖ్య: 1 దర్వికములు అనగా త్రాచుపాములు. వీటిలో మొత్తం 14 రకాలు కలవు. 2 మండలి సర్పములు అనగా పింజరలు. వీటిలో మొత్తం 21 రకాలు కలవు. 3 రాజిమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు. వీటిలో 36 రకాలు కలవు. భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి, ప్రమాదకరమైనవి త్రాచుపాములు. ఇవి మొత్తం 14 రకాలు. అవి: 1 దర్వికములు అనగా త్రాచుపాములు. వీటిలో మొత్తం 14 రకాలు కలవు. 2 మండలి సర్పములు అనగా పింజరలు. వీటిలో మొత్తం 21 రకాలు కలవు. 3 రాజిమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు. వీటిలో 36 రకాలు కలవు. భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి, ప్రమాదకరమైనవి త్రాచుపాములు. ఇవి మొత్తం 14 రకాలు.
అవి చింతపువ్వు వన్నెత్రాచు, నాగజర్రి, రేలత్రాచు, నాగజర్రి, శనగ పువ్వు త్రాచు, నల్లత్రాచు, అరికె వన్నెత్రాచు, కందిపొడల త్రాచు, మొగలి పువ్వు త్రాచు, తెల్ల త్రాచు, కోడె త్రాచు, గిరినాగు, నీరు త్రాచు, గోధుమ త్రాచు, రాచపాము. ఈ విధంగా 14 రకాలుగా త్రాచుపాములు ఈ భూమి యందు నివసించుచున్నాయి. ఇప్పుడు వీటి లక్షణాలు తెలియచేస్తాను. చింతపువ్వు వన్నెత్రాచు, దీని యొక్క శరీరం మంచి ఛాయతో ఉండి, దీని యొక్క కోపం సాధారణంగా ఉండును. ఆదివారం నాడు దీని యొక్క విషతీవ్రత తీవ్రంగా ఉంటుంది. నాగజర్రి, ఇది సగం త్రాచు వలె, సగం జెర్రిపోతు వలె ఉండును. చెట్లు, తోటలయందు చెట్ల పై భాగంలో నివసించుతూ గోధుమ వన్నె తెలుపు రంగు కలిగి అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అత్యంత కోపం. సోమవారం నాడు విషాదిక్యత కలిగి ఉండును. నాగజర్రిని త్రాచుపాముల జాబితాలోనే మన పూర్వీకులు చేర్చారు. రేలత్రాచు, అడవుల యందు నివసించుట, సన్నంగా, పొడవుగా శరీరం కలిగి ఉంటుంది. సామాన్యమైన కోపం కలిగి ఉంటుంది. సోమవారం నందు దీని యొక్క విష తీవ్రత అధికంగా ఉంటుంది. శనగ పువ్వు త్రాచు, ఇది శనగ పువ్వు వర్ణం కలిగి ఉంటుంది. సువాసన గల ప్రదేశాలలో ఉంటుంది. సోమవారం నందు దీని యొక్క విష ప్రభావం అధికంగా కలిగి ఉంటుంది. నల్లత్రాచు, నేరేడు పండు వర్ణం కలిగి ఉండి కొంచెం తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అత్యంత దుష్టత్వం, అత్యంత కోపం కలిగి ఉంటుంది. దీని విషం స్వచ్ఛంగా ఉంటుంది. పర్వతాలు, అడవుల యందు నివసిస్తుంది. మంగళవారం తీవ్ర విషాదిక్యత కలిగి ఉంటుంది. అరికె వన్నెత్రాచు, ఈ త్రాచు ఎక్కువగా మనుష్యుల మల విసర్జన చేసే ప్రదేశాలలో సంచారం చేయును. మలభక్షణం చేయును. అత్యధిక కోపం, స్వచ్ఛమైన గరళం కలిగి ఉండును. బుధవారం నందు తీవ్ర విషాదిక్యత కలిగి ఉండును. అరిక ధాన్యం వంటి వర్ణం కలిగి ఉంటుంది. నల్లత్రాచు, నేరేడు పండు వర్ణం కలిగి ఉండి కొంచెం తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అత్యంత దుష్టత్వం, అత్యంత కోపం కలిగి ఉంటుంది. దీని విషం స్వచ్ఛంగా ఉంటుంది. పర్వతాలు, అడవుల యందు నివసిస్తుంది. మంగళవారం తీవ్ర విషాదిక్యత కలిగి ఉంటుంది. అరికె వన్నెత్రాచు, ఈ త్రాచు ఎక్కువగా మనుష్యుల మల విసర్జన చేసే ప్రదేశాలలో సంచారం చేయును. మలభక్షణం చేయును. అత్యధిక కోపం, స్వచ్ఛమైన గరళం కలిగి ఉండును. బుధవారం నందు తీవ్ర విషాదిక్యత కలిగి ఉండును. అరిక ధాన్యం వంటి వర్ణం కలిగి ఉంటుంది. తెల్లత్రాచు, కోపం తక్కువ, సాత్విక గుణం, శాంత స్వభావం, వెన్నెల వంటి శరీర రంగు కలిగి ఉండి తెల్లత్రాచు అని చెప్పబడును. కోడెత్రాచు, 18 అంగుళముల పొడవు ఉండును. కోళ్లని భ్రమ చెందించి ఆకర్షించుట కొరకు కోళ్లవలె అరుచును. ఇండ్ల యందు, కోళ్ల గూళ్ల యందు నివాసం ఉండును. అత్యధిక కోపం కలిగి ఉండును. రాత్రుల యందు కోళ్లని భక్షించును. రూపం భయంకరంగా ఉండును. అత్యంత చురుకుగా ఉండును. శుక్రవారం నందు అత్యధిక విషతీవ్రత కలిగి ఉండును. కందిపొడల త్రాచు, కందికాయ మీద ఉండునట్టి పొడలు వలె దీని శరీరం పైన ఉంటాయి. సామాన్యం అగు కోపం కలిగి ఉంటుంది. బుధవారం నందు దీని విషతీవ్రత అధికంగా ఉండును. మొగలిపు త్రాచు, దీని యొక్క శరీరం వెండితో సమానమైన ఛాయ ఉంటుంది. పరిమళములు గుబాళించు ప్రదేశాలలో ఉంటుంది. మొగలి పొదలు, పరిమళ ఔషధాలు గల అరణ్యముల యందు సంచరిస్తుంది. కోపం తక్కువ, అతిశాంతం, సూక్ష్మమైన మొగలి రేకు ప్రమాణం. గురువారం నందు విషోద్రేకం అధికంగా ఉండును. గోధుమ త్రాచు, సాత్విక స్వభావం కలిగి ఉండి గజము పొడవు ఉంటుంది. శనివారం నందు విషోద్రేకం కలిగి ఉండును. రాచనాగు అను త్రాచు, పడగ గుండ్రంగా ఉండి కృష్ణపాదములు లేని పడగ ఉండి 3 అడుగుల పొడవు కలిగి ఉండి అధిక కోపం కలిగి ఉంటుంది. చాలా భయంకర స్వభావం కలిగి ఉంటుంది. పగదిచ్చుకును పట్టుదల ఉండును. పర్వతాలు, అరణ్యముల యందు నివాసము ఉండును. మరికొన్ని సర్పాలు వాటి కాటుకు, విరుగుడు గురించి వచ్చే వీడియోలో చెప్తాను.